హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ మ్యాంగో కట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చేసి చూపించబోతున్నాను. మనకి ఐస్ క్రీమ్ తినాలనిపించేటప్పుడు మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ మ్యాంగో కట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికని చిన్న బౌల్ ఒకటి తీసుకొని అందులోని కొంచెం పాలను వేసుకుంటున్నానండి. ఈ చల్లటి పాలు. ఇందులో నేను 1 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఈ పౌడర్ అంతా కూడా పాలలో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉండలేవి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పాలని ఇప్పుడు మనం పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెని పెట్టుకొని ఇందులోని పాలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నానండి. చిక్కడి పాలతో ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే పాలని చక్కగా మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. పైన మీగడ ఫామ్ అవుతుంది కదండి, ఆ మీగడ అంతా కూడా పాలలోనే కలిపేసుకొని పాలని 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మనం పాలని చిక్కగా మరిగించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక నేను పాలని ఒక 10 నిమిషాల పాటు మరిగించుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కలిపెట్టి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకున్న పాలని మరుగుతున్న పాలలో యాడ్ చేసుకోవాలి. పాలలో యాడ్ చేసుకునే ముందు ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. వేసిన వెంటనే కూడా చక్కగా కలిపేసుకోవాలి, లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉంటుందన్నమాట. కాస్త చిక్కబడే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి సైడ్లో పేరుకున్న మీగడను కూడా తీసి పాలలో కలుపుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని 4 టీ స్పూన్స్ వరకు నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను యాడ్ చేసుకున్న షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా స్వీట్నెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పాలలో పంచదార అంతా చక్కగా మిక్స్ అయ్యి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ పై నుంచి పక్కకు దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారా, ఇది వేడిగా ఉండేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నది. చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుంది అనమాట. ఇది పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఈ పాలు చల్లారేలోగా మనం మ్యాంగోని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను పండిన ఒక మామిడి పండుని తీసుకున్నానండి. మామిడి పండు చక్కగా పండితేనే టేస్ట్ బాగుంటుంది. బాగా పండిన మామిడి పండు అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే స్వీట్నెస్ కూడా ఉంటుంది. అందుకని పండిన మామిడి పండుని తీసుకోవాలన్నమాట. కొంచెం కాయగా ఉన్న పచ్చిగా ఉన్న మామిడి పండుని తీసుకుంటే కొంచెం పులుపు అనేది యాడ్ అవుతుంది. అందుకని ఇలా పండిన మామిడి పండుని తీసుకొని చక్కగా దీంట్లో ఉన్న గుజ్జంతా కూడా మనం చక్కగా తీసేసుకోవాలి. మామిడి పండ్లు ఉన్న గుజ్జంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. నేను అక్కడ 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఒకటైతే మామిడి పండు నాకు సరిపోయింది, లేదంటే మీరు ఇంకొక మామిడి పండును కూడా తీసుకొని చక్కగా పల్ప్ అనేది తీసుకోవాలి. మనం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్స్లో ఎసెన్స్ అనేది యాడ్ చేస్తారండి. మ్యాంగో ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. అలా కాకుండా మనం న్యాచురల్గానే దొరికే మామిడి పండును తీసుకొని ఇలాగ ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్తీగా కూడా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసేసుకోవచ్చు. మనం ఈ ఐస్ క్రీమ్ని తక్కువ కాస్ట్లోనే చక్కగా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మ్యాంగో పీసెస్ని ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టి ఉంచుకున్న ఈ కస్టర్డ్ మిక్చర్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మనం ఈ కస్టర్డ్ మిక్సర్ని యాడ్ చేసుకోవాలి. వీలైనంత స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ షుగర్ని యాడ్ చేసాం కాబట్టి ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని అయితే స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ని కూడా యాడ్ చేసుకోకూడదండి. చక్కగా ఇలాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇందులోనే వాటర్ని యాడ్ చేసామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని వాటర్ని అసలు యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మౌల్డ్ ఒకటి తీసుకున్నానండి. అంటే మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి బేస్ అనేది కూడా మనకి ఈక్వల్గా ఉండాలన్నమాట. పైనుంచి కింద వరకు ఒకేలా ఉండేలాగా చూసుకోవాలి. ముందుగా బ్లెండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని ఇందులో ఫిల్ చేసుకోవాలన్నమాట. దీన్నైతే 8 to 10 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ 10 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసానండి. ఇప్పుడు దీన్నైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో డిప్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలాగా వాటర్లోనే ఉంచాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇలాగా ఒక 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని నేనైతే ఈ ఐస్ క్రీమ్ని డిమోల్డ్ చేసుకుంటున్నాను. చూసారా, ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒకసారి చేత్తో ఇలా రబ్ చేసుకున్న తర్వాత డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట.
ఇక నేను డిమోల్డ్ చేస్తున్నాను చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా మనం కట్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. మీరు ఏదైనా స్టీల్ డబ్బాలు కూడా తీసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా మౌల్డ్ ఉంటే కూడా తీసుకోవచ్చు. అయితే మనకి పై టాప్ నుంచి కింద బేస్ వరకు అంతా కూడా ఈక్వల్గా ఉండాలండి. చూసారా, ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ని. ఇదేనండి మ్యాంగో కట్ ఐస్ క్రీమ్. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట క్రీమ్ కొనుక్కునే పని లేకుండానే ఇంట్లో ఉన్న పాలతో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మనం తీసుకున్న పాలు కాస్త చిక్కగా ఉంటే సరిపోతుంది, లేదంటే మిల్క్ మేడ్ అన్న యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది అనమాట. ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పిస్తా పలుకుల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, చూడటానికి బాగుంటుంది కదా అని యాడ్ చేశాను. ఇప్పుడైతే మ్యాంగో కట్ ఐస్ క్రీమ్ సర్వ్ చేయడానికి రెడీగా ఉందండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు ఎలా కుదిరింది అనేది మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.